సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు అటాచ్ టాయిలెట్స్ అంటూ ఉండాలి కదా. ఎందుకంటే చాలామంది ఇల్లు కట్టుకునేప్పుడు వస్తుంటారు నా దగ్గరికి. ప్లాన్ చేసేప్పుడే చెప్తారు, గురువుగారు మాకు ప్రతి రూముకి కూడా అటాచ్ టాయిలెట్ కావాలి. 3 బెడ్రూమ్ అయినా 2 బెడ్రూమ్ అయినా రిక్వైర్మెంట్ అది మాది. ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్ టాయిలెట్ కావాలి. సరే, బాగుంది. ఎందుకంటే ఈరోజు నెసెసిటీ అది. ప్రతి బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ కావాలి. సో 2 బెడ్రూమ్ ఫ్లాట్ అనుకుందాం. 2 బెడ్రూమ్ అంటే ఒకటి నైరుతిలో ఒక బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి వాయవ్యంలో. అలాగే ఒక కామన్ టాయిలెట్ కూడా కావాలి. ఎవరన్నా బయట వాళ్ళు వస్తే బెడ్రూమ్స్లో రావడం కష్టం కాబట్టి విదిన్ ది ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ హౌస్ ఒక కామన్ టాయిలెట్ కూడా కావాలి విదిన్ లోపలే. నైరుతి బెడ్రూమ్కి ఉత్తరం వైపు ఉత్తర వాయువ్యంలో, లేకపోతే ఆగ్నేయం వైపు తూర్పు ఆగ్నేయంలో ఒక టాయిలెట్ కట్టుకోవచ్చు. సెకండ్ బెడ్రూమ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ రాదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తర వాయువ్యంలో ఒక టాయిలెట్, అంటే 2 బెడ్రూమ్కి మధ్యలో కొంచెం స్థలం తీసేసుకొని సగభాగం మాస్టర్ బెడ్రూమ్కి ఒక టాయిలెట్ ఉత్తర వాయువ్యంలో, నైరుతి బెడ్రూమ్కి ఉత్తర వాయువ్యంలో వచ్చేలాగా, ఇటుపక్క వాయువ్యంలో ఉన్న బెడ్రూమ్కి దక్షిణ ఆగ్నేయంలో వచ్చేలాగా ఇస్తుంటారు. ఇది దోషం. ఇలా ఇవ్వకూడదు. దీనివల్ల ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తర వాయువ్యం పెరుగుతుంది, సెకండ్ బెడ్రూమ్కి దక్షిణ ఆగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. మరికొంతమంది ఉత్తరంలో ఇవ్వచ్చు అన్నారు కదా అని ఉత్తర వాయువ్యంలో సెకండ్ బెడ్రూమ్ వాయువ్యంలో ఉన్న బెడ్రూమ్ లోపలికి వస్తారు. ఇలా అంటే ఆ నైరుతి బెడ్రూమ్కి వాయువ్యం కాస్త పెరిగిపోతుంది. అది కూడా దోషమే. ఆగ్నేయంలో కట్టుకోవచ్చు అన్నారు కదా ఆ బెడ్రూమ్లో అని కొంతమంది ఆగ్నేయంలో డైనింగ్లోకి వస్తారు ముందుకి. దాంతో తూర్పు ఈశాన్యం కట్టే నైరుతి బెడ్రూమ్కి తూర్పు ఆగ్నేయం పెరిగిన దోషం సంభవిస్తుంది అక్కడ. ఈ 2 కూడా చెడు ఫలితాలే ఇస్తాయి. మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో, అంటే 2 బెడ్రూమ్కి వాయువులో ఉన్న బెడ్రూమ్కి నైరుతులు ఉన్న బెడ్రూమ్కి మధ్యలో ఒక కామన్ టాయిలెట్ చేయొచ్చు. లేదా మాస్టర్ బెడ్రూమ్కి కిచెన్ పక్కనే ఒక డైనింగ్ ఉంటుంది కాబట్టి డైనింగ్ నైరుతిలో కామన్ టాయిలెట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ కొంతమంది అక్కడక్కడ కనబడుతుంటాయి కొన్ని ఇళ్ళు మనకి. వాస్తు మార్పులు తీసుకెళ్ళినప్పుడు ఘోరమైన తప్పిదాలు కనబడుతుంటాయి. మాస్టర్ బెడ్రూమ్కి దక్షిణ నైరుతిలో టాయిలెట్, లేదా మొత్తం దక్షిణం అంతా ఆక్యుపై చేసుకొని ఆ నైరుతిలో టాయిలెట్ ఇస్తారు. అలా ఇవ్వకూడదు. మరి కొంతమంది పశ్చిమ నైరుతిలో టాయిలెట్ కడతారు, అటాచ్ టాయిలెట్. ఇది కూడా దోషమే. అస్సలు ఇవ్వకూడదు అలా. చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే వాయువులో ఉన్న బెడ్రూమ్కి ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ ఉత్తర గోడకు మాత్రం ఇవ్వకూడదు. వాయువ్యం బెడ్రూమ్కి ఉత్తరం గోడకి టాయిలెట్ ఇవ్వడం వల్ల ఆ ఇంటికి మొత్తం ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు చాలా కష్టాల పాలవుతారు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో అండర్స్టాండింగ్ కోల్పోవడం, ముఖ్యంగా 3వ సంతానం పైన చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి టాయిలెట్స్ జాగ్రత్తగా కట్టుకుంటే జీవితం హాయిగా ఉంటుంది. సాయి రక్ష.